ప్రేమ్ ఓపెన్ చేసే షాప్ కంప్లీట్ అయిపోవటంతో చంద్రిక హర్షల చేత దగ్గరుండి ఓపెనింగ్ చేయిస్తూ ఉంటాడు. అలా చంద్రిక హర్ష ఇద్దరు కలిసి రిబ్బన్ కట్ చేయటంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. పల్లవి, ప్రేమ్, చామంతి చాలా సంతోషంగా ఆ షాప్ ఓపెనింగ్ చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా కూడా టీవీలో లైవ్ ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. ప్రేమ్, పల్లవి ఇద్దరూ కూడా మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. మన ట్రెడిషన్ని అస్సలు మర్చిపోనివ్వకుండా మరింత పేరు తీసుకురావటం కోసం ప్రేమ్ ఈ షాప్ని ఓపెన్ చేశారు. నన్ను ముందుకు నడిపిస్తున్నది నా వాళ్ళు మాత్రమే. నా వాళ్ళు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి సపోర్టుగా ఉంటున్నారు అని చామంతి, హర్ష, చంద్రికల గురించి ప్రేమ్ చాలా గొప్పగా మీడియాతో లైవ్లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఇదంతా టీవీలో చూస్తున్న రామచంద్రయ్య, ప్రేమ్ బాబు షోరూమ్ ఓపెన్ చేశారా? అయితే బిడ్డ చామంతి దగ్గరికి వెళ్ళి, నేను బాగానే ఉన్నాను, పోలీసులకి దొరకను, నువ్వేమీ భయపడకు బిడ్డ, ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోమని చెప్పి రావాలి. ఏదో ఒక విధంగా పోలీసులు కంటపడకుండా చామంతి బిడ్డకి ఈ వివరాలన్నీ చెప్పి రావాలి అని అనుకుంటూ వెంటనే రామచంద్రయ్య ఆ షోరూమ్ దగ్గరికి వస్తారు. చామంతి షోరూమ్ లోపల అటు ఇటు తిరుగుతూ అక్కడ పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే రామచంద్రయ్య బిడ్డ బిడ్డ అని బయట నుంచే మెల్లగా ఎప్పుడెప్పుడు చామంతి తన వైపు చూస్తుందా, ప్రేమ్ని పెళ్లి చేసుకోమని చెప్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అన్నట్లుగానే చామంతి రామచంద్రయ్య వైపు చూసి, అరే నాన్నొచ్చినట్లున్నారే అని పరుగులు పెడుతూ బయటికి వస్తుంది. అప్పుడే ఒక పోలీస్ ఆ రామచంద్రయ్య గాడు కనిపిస్తే నేరుగా జైలుకే వెళ్తాడు అని ఫోన్ మాట్లాడుకుంటూ రామచంద్రయ్య దగ్గరికే వస్తూ ఉంటాడు. దాంతో రామచంద్రయ్య దగ్గరికి వస్తున్న చామంతి ఒక్కసారిగా ఆగిపోతుంది. అయ్యో, ఈ పోలీసు నాన్నని చూసేశాడా ఏంటి? ఇప్పుడు నాన్నని పట్టుకుంటే ఇంకేమైనా ఉందా? ఎన్కౌంటర్ ఆర్డర్స్ పాస్ చేశారు, ఇప్పుడు చంపేస్తారు. అయ్యో దేవుడా, నువ్వే కాపాడాలి అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు రామచంద్రయ్య చామంతి చూసింది నిజం చెప్దామని అనుకునే లోపలే పోలీస్ వస్తుండటంతో ముసుగు కప్పుకొని పక్కకు తిరిగేస్తాడు. మరి చామంతి, రామచంద్రయ్య మాట్లాడుకుంటారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.